అన్న ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మద్యం ఎట్లా ఉంది మీకు తాగడానికి? ఏం మారలా. నిజమే, అది తేడా లేదుగా. ఏముంది, మార్పులు ఏం లేవు. క్వాలిటీ అదే క్వాలిటీ, చెమిటి క్వాలిటీ. మీరు 180 200 పెట్టుకొని కొనుక్కున్న మందుకేనో ఇప్పుడు 90 రూపాయలు పెట్టుకొని కొనుక్కున్న మందుకి తేడా 800 పెట్టుకుని కూడా కొన్నాం ఫస్ట్ లో. ఇదే లాక్డౌన్ లో కొన్నాం. అసలు అంతెందుకు ఆపొచ్చుగా. అలవాటు పడ్డ పానం ఇప్పటికిప్పుడు ఆపాలంటే ఆపలేదు. 99 రూపాయలకు వచ్చిన 99 రూపాయలు మందే కాదు అసలు, అంత స్వీట్. పవన్ కళ్యాణ్ బట్టే చంద్రబాబు కూడా వచ్చింది. ఏంది ఆయన పడించుకోవట్లే ఈ వంచుల గురించి. క్వాలిటీ ఎట్లా ఉంది? అప్పుడు జగన్ ఉన్న మందే వస్తుందిలే కానీ ఎంసీ బ్రాంతి ఒకటి ఎంసీ ఒకటే మారుస్తుంది. ఇంతకుముందు మడిగా తాగిన ముందు కొద్దిగా సేపు అవుతా ఉంది, రేపొద్దున తాగబోదు. జగన్ గారు మందు తాగి చచ్చిపోయినట్టు చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం తాగడం చచ్చిపోవడం లేదు. ఇది ఇప్పుడైనా తాగడం ముందు తాగవా? రైలు తాగి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అది? బాగానే ఉంటుంది. ఇంతకుముందు అంతకుముందు బాగలేదు. కాదన్నా, మామూలుగా ఇంతకుముందు రేట్లు కానీ అప్పుడు క్వాలిటీ కానీ ఎలా ఉండేది? రేట్లు 130 రూపాయలు 150 రూపాయలు మామూలుగా అమ్మేవాళ్ళు. బాగుండేవి కాదు. 130 రూపాయలు ఇది వచ్చారు బాగానే ఉంది. బాగానే ఉంది. 99 రూపాయలకి అందుతుందా? అంటున్నారు. ఎలక్షన్స్ లో చెప్పాడు కదా 99 రూపాయలకి ఇస్తారు అని. బాగానే ఉంటుంది. అంటే అప్పుడు మీరు 180 200 పెట్టుకొని కొనుక్కున్న మందుకేనో ఇప్పుడు 90 రూపాయలు పెట్టుకొని కొనుక్కున్న మందుకి తేడా? అప్పుడు 800 పెట్టుకుని కూడా కొన్నాం ఫస్ట్ లో. ఇదే లాక్డౌన్ లో కొన్నాం. ఇప్పుడు కొన్నా ముందు ఇప్పుడు బాగానే ఉండదు. మందులు అంటే అప్పుడు మందులో ఎక్కువ స్పిరిట్ కానీ లేదంటే వేరే పదార్థాలు గెలిచి అన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే తాగడానికి వీలుగా ఉన్నాయి అది? ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇంతకుముందు మడిగా తాగిన ముందు కొద్దిగా షేక్ అవుతా ఉంటుంది, రేపొద్దున తాగపోతే. పొద్దున పూట అయిపోతే మరి కొద్దిగా షేక్ అవుతా ఉంటుంది. ఇప్పుడు లేదు, అలాగానే లేదు. ఇప్పుడు రేట్లు తగ్గిస్తానన్నారు, తగ్గిలా. వచ్చే నెలలు తగ్గిస్తానన్నారు. తగ్గిస్తే బాగానే ఉంటుంది. క్వాలిటీ ఎట్లా ఉంది? అప్పుడు జగన్ ఉన్న మందే వస్తుందిలే కానీ ఎంసీ బ్రాంతి ఒకటి ఎంసీ ఒకటే మారుస్తుంది. ఆ 2 బ్రాండ్లే మారినాయి. తతిమాయన్ని మామూలు బ్రాండ్లే వస్తున్నాయి. అంతకుముందు మనం 4 సంవత్సరాలు తాగింది తాగుతున్నాం. అదే ఉంది, మార్పులు ఏం లేవు. 99 రూపాయలకు వచ్చిన అది అసలు తాగకూడదు. అది అసలు తాగకూడదు. అది 99 రూపాయలు మందే కాదు అసలు, అంత స్వీట్. మారితే రేట్లు మారినాయి అనుకోండి, మంచిది, బాగానే ఉంటుంది. వచ్చే నెల నుంచి మారుస్తారంట కదా. అప్పటికి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఏం లేదా? ఏం లేదు, 1-2 బ్రాండ్లే మారినాయి. కొత్త బ్రాండ్లు ఎంసీ విస్కీ ఒకటి, ఎంసీ బ్రాందీ ఒకటి వచ్చింది అంతే. గతమాయన్ని మన పాత ఏదైతే ఉన్నాయి 4 సంవత్సరాలు అయ్యో. రేట్లు మాత్రం తగ్గలేదండి. మా బోట్ వాళ్ళు మాత్రం పొద్దున పూట 1/4, సాయంత్రం పూట 1/4 తాగాల్సిందే కంపల్సరిగా. 300. అదే 100 రూపాయలు చేశారు అనుకో, మాకు ఆ 150 రూపాయలన్న మిగులుతాయి ఇంట్లో 5 ఖర్చులకి దేనికో దానికి. మరి చెప్పేటప్పుడు వాగ్దానం చేసేటప్పుడు రేట్లు మంది రేట్లు తగ్గిస్తారని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకని తగ్గిలా? క్వాలిటీ అదే క్వాలిటీ, చెమిటి క్వాలిటీ. 100 రూపాయలు తాగితే మాత్రం కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అన్న ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మద్యం ఎట్లా ఉంది మీకు తాగడానికి? ఇంత ముందులాగానే ఉంది, ఏం మారలా. రేట్లు రేట్లు అయ్యే రేట్లు, పాత రేట్లు. మరి అంటే అప్పుడు వీళ్ళు మాటలు చెప్పారు కదా రేట్లు తగ్గిస్తాం మారుస్తానన్నారు, ఇంకా టైం పట్టింది. ఇంత ముందు 150 రూపాయలు పైన ఉండేది, ఇప్పుడు 99కి 130కి వస్తున్నాయి కదా, ఏంటి వాళ్ళు? ఎట్లా ఉంటే ఎలా ఉందో అలాగే ఉంటుంది ముందు. ఆ మందులో ఏం మారదు. ఆ మందు అయినా ఈ మందు అయినా క్వాలిటీ ఏం మారలేదు. అంటే మరి అంటే అప్పుడు మందుకి ఇప్పుడు మందుకి అంటే కొంచెం కూడా డిఫరెన్స్ ఏముంది? అంటే రాయల్ స్టాక్ వచ్చింది ఒకటి, కొత్త బ్రాండ్లో ఓసీ ఒకటి వచ్చింది. అది ఇక కింగ్ వేల్స్ బీర్లు, అది నాకౌట్లో ఏం రాలేదు. సో మొత్తంగా అంటే మద్యం పైన అప్పుడు ప్రభుత్వం పైన ఇప్పుడు ప్రభుత్వం పైన అభిప్రాయం ఉందా? ఏం మారలేదు బాసు. అప్పుడు ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఏంటంటే 1 సంవత్సరం దాటినాక ఏమైనా తేడా ఏమైనా వచ్చింది. ఎంత పోవట్లేదు. 100 ఇచ్చాను, 99 రూపాయలు తీసుకున్నారు అంతే. ఏం ఇవ్వాలని తాగడం రోడ్డు రోజు తాగుతున్నాను. ఎట్లుంది మన టేస్ట్? మందు బాగానే ఉంటుంది, ఒక మాదిరిగా పర్వాలేదు. మాదిరిగా. నీకు ఇంత ముందు మందు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు వచ్చిన మందు బాగుంది. అంతకుముందు బాగాలేదా? అంతకుముందు బాగుంది కానీ రేట్ ఎక్కువ. పోయినసారి మందు అయినప్పుడు అందరికి ఏదో షేక్ వచ్చిందంట, కొంతమందికి పెరాలసిస్ పక్షవాతం వచ్చిందంట. నిజమేనా? కావాలని విమర్శలు అవన్నీ? నిజమే, అది ఆ మాట కరెక్ట్, నిజమే. అది అదే చెప్తా, ఆ మందు ఈ మందుకి తేడా ఉంది. అసలు అంతెందుకు ఆపొచ్చుగా. అలవాటు పడ్డ పానం ఇప్పటికిప్పుడు ఆపాలంటే ఆపలేదు. పోయే సాగర్ని ఆపాలంటే కష్టమే. దాన్ని ఆపాలంటే
అది పోతానే ఉండాలా, ఉండగా నీళ్లు తగ్గే కొద్దిగా పైన వరదలో నీళ్లు తగ్గే కొద్దిగా అప్పుడు స్లో అవుద్ది అంతే. ఫస్ట్ జరిగింది ఏంటంటే జగన్ గారి ముందు మీదనే కొద్దిగా తేడా వచ్చిందని ఆయన కొద్దిగా మగవాళ్ళు మొత్తం ఇచ్చేశారు. లేడీస్ కొద్దిగా న్యాయం చేశాడు ఆయన, ఏంది మగవాళ్ళు మరికి ఇచ్చేసాడు. కాకపోతే ఇప్పుడు అదే 150 రూపాయలు అదేంది పాత ఒక మందులు తీసుకొచ్చాడు. ఒకటి కడుపులో మంట పడుతుంది చంద్రబాబు గారు 100 రూపాయలు తీసుకొచ్చింది, కడుపులో మంట పడుతుంది. మరి 130 అంటే అది మామూలుగా 130 ఉన్నట్టేగా, అంతకుముందు ఉందేగా. ఒక 100 రూపాయలదే తెచ్చింది, ఎక్కువ తేడా. పరిపాలన చేయాలంటే వాళ్ళకి శుభ్రంగా ఆ బ్రాండ్లు కూడా కొద్దిగా మార్చాలిగా. ఆ బ్రాండ్లో క్లాసిక్ ఉంది కదా, ఆ క్లాసిక్ ఆసిక్లో జరుగుతుంది. ఏంది అంతకుముందు ఏసీ బ్లాక్ ఉంది చంద్రబాబు ఉన్నప్పుడు, ఆ ఏసీ బ్లాక్ అంటే జరుగుతుంది. ఏంది ఈ బ్రాండ్ కొద్దిగా మారలా చాలా వరకు. కొత్త బ్రాండ్ వచ్చినాయంట కదా, లేవండి అంటే వచ్చినాయి, డబ్బు ఉంటే వాడికి వచ్చినాయి, డబ్బు లేనివాడికి లేదు. ఏదైనా పిండి కొద్ది రొట్టె కదా, ఎంత డబ్బులు పెట్టుకుని అంత వచ్చింది. అట్ట కాదుగా, ఇప్పుడు ఆయన పోస్ట్ నుంచి ఏమన్నాడు, పాడు చేస్తాను, ఏంది శుభ్రం చేస్తా అన్నాడు కదా ఆయన చంద్రబాబు గారు. అయితే సన్నివేశం జరిగిందంటే, నేను వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి, నేను చిరంజీవి ఫ్యాన్స్ ఫస్ట్. ఏంది నమ్మి వాస్తవంగా మా కుర్రాళ్ళు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఉండబట్టే చంద్రబాబు కూడా వచ్చింది. ఏంది ఆయననే పడించుకోవట్లే ఈ వయసుల గురించి. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే, వాస్తవం పనికి వెళ్ళి వచ్చేవాడికి రొక్కం దొరకట్లా. ఈ వయసులో అంటే లోన కూర్చొని తాగుతానికి లేదు, ఆ బయట తాగుతానికి రోడ్ల మీద తాగుతుంటే అది పద్ధతి కాదు కదా. జగన్ గవర్నమెంట్ లో మీరు తాగిన మందులో క్వాలిటీ కానీ లేదంటే రేట్లు కానీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు అప్పుడు పాజిటివ్గా ఉందని ఇప్పుడు ఏం వచ్చినా తగ్గిస్తాడని మనం ఓట్లు వేసాం. సరే రేట్లు పక్కన పెట్టు, క్వాలిటీయా క్వాలిటీ ఒక 100 రూపాయలు పెట్టండి, అది మరి కడుపులో మంట వస్తుంది. డబ్బులు లేక 100 తాగుతాం, అది కడుపులో మంట పడుతుంది. 130 ముసలి మంది ఉంది కదా, అది కొద్దిగా బాగానే ఉంది. మందు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? తేడా లేదుగా, ఏముంది రేటు తగ్గిస్తానో తగ్గలేదు కదా. ఇప్పుడు అంతకుముందు అదే రేటు కొన్నా ఇప్పుడు రేటు తగ్గిస్తారు కాదు, ఒక 20 రూపాయలు 10 రూపాయలు తగ్గింది మందులో. క్వాలిటీ కొద్దిగా మారింది, టేస్ట్ మారింది. ఆడంత దుర్మార్గం లేదా కానీ నారాయణ సార్ పర్లేదు కానీ రేట్లు తగ్గియాల పేదలకి. క్వార్టర్ వచ్చేపాటు కొద్ది తగ్గిందనుకో మాకు బాగుంటుంది. తగ్గిందండి 10 రూపాయలే కదమ్మా, ఇప్పుడు 150 క్వార్టర్, అంతకుముందు 220 రూపాయలు మేదనస్, ఇంకొంచెం వరకు తగ్గిలా. అదే క్వాలిటీ. పిచ్చి ముందు వదిలేరు 100 రూపాయలది, అది బాగోలా. OAP ఉంది మొన్న 280 తీసుకున్నారు, 20 120 రూపాయలు అంటున్నారు, కొద్ది పర్లేదు. సామాన్య మనకి ఆడ తగ్గుతుంది అంటే గత ప్రభుత్వంలో మందు తాగినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారని అప్పుడు. ఆ ఇబ్బంది ఇప్పుడు లేదు జనానికి ఇబ్బంది లేదు, ఎవరు ఇదేమలేదు. కానీ కాదు కొద్దిగా రేటు తగ్గితే మాలాంటి ముఠా పని చేశారు, కొద్దిగా అభిమానం ఉండేది. ఇప్పుడు నేను కట్టబడితే 500 వస్తాయా, 2 నెలలు నేను దాకాల రోజు, 3 నెలలు ఇంటికి అయితే అది 100 రూపాయలు అనుకో, బాగుంటుంది మాకు. అది గతంలో మందు తాగుతున్నప్పుడు అంటే ఎట్లా చాలా మంది భయపడ్డారంట. అసలు ఏంటి అప్పుడు ఎలా ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది? అప్పుడు మందు లేక శానిటైజర్ తాగారు కొంతమంది, శానిటైజర్ తాగి చాలా మంది చచ్చిపోయి ఉన్నారు. జగన్ గారు మందు తాగి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం తాగడం చచ్చిపోవడం లేదు. నెంబర్ 1 మందు బాగానే ఉంది. కాదు కొద్ది రేటు తగ్గిస్తే, ఎందుకంటే ఆయన ఇచ్చాడుగా రేటు తగ్గిస్తా అని చెప్పని అన్నా కదా ప్రజలకి. ఆ ఒక్క మాట కరెక్ట్ చేస్తే బాగుంటుంది. నీకు అదే కోరుకుని నీకేం లేదు, ఆయన పాలన బాగానే ఉంటాయి. ఇవాళ లోకేష్ గారు ఉన్నారు, టిప్పల్ బజార్లో పెట్టాడు మెడికల్ షాప్, పర్ల జనానికి ఉపయోగపడుతున్నాడు, అంతవరకు ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఆయన పని చేస్తున్నాడు, పిఠాపురంలో మహా చేస్తున్నాడు పని, అంతవరకు ఓకే, బాగుంది. గత ప్రభుత్వంలో చాలా మందికి పక్షవాతం వచ్చిందంట, నరాల వీక్నెస్ వచ్చాయంట. ఆ మందు అయినప్పుడు కడుపులో మంట, అవన్నీ నిజమా లేకపోతే విమర్శలా? కాదు ఏమన్నా నిజమే. అది మీ ఎమ్మెల్యే లోకేష్ పంతిరేంటి, లోకేష్ గారు నెంబర్ 1. అసలు గెలిచాక 1-2 సార్లు నియోజకవర్గానికి వచ్చాడు, పట్టించుకోవట్లేదు. లేదు ఆయన వచ్చాడు, ఎవరికేం కావాలి అన్ని మాట్లాడాడు, నేను చేస్తాను చెప్పిన. అయితే తొందరపడితే పని అవుతాం. ఇప్పుడు జగన్ గారు చేసిన లోపల వల్ల అవన్నీ తెరవాలైనా అవన్నీ తీసుకొని ఓటు రావాలా, ఇప్పుడు వరకే పర్లా. అయితే నిజానికి చేస్తాడు. ఇవాళ రోడ్లో ఉండే మరమ్మతులు చేస్తున్నాడు పాపం. ఆయన ధర్మం చేస్తాడు. మన వరదలో ఎన్నో రోడ్లు కొట్టిపోయినా అన్నీ చేశాడు, ఆయన చేసుకొస్తున్నాడు, ఆయన ధర్మం చేస్తున్నాడు. అన్నీ ఒకసారి అవ్వాలంటే అవగమ్మా.